ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కడతల్లోని కైలాసపురి మహేశ్వర పిరమిడ్లో ఉన్నాము. ఈరోజు మనతో ఉన్నారు పద్మ మేడం గారు, మెదక్ జిల్లా. వారి యొక్క ధ్యానానుభవాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మేడం. వెల్కమ్ టు కేవినియా న్యూస్. మేడం, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? నేను ధ్యానంలోకి 2005లో వచ్చాను మేడం. నేను అనారోగ్యంతో ధ్యానంలోకి వచ్చాను. ఎలా అంటే నేను ఫస్ట్ మా అన్నయ్య నాకు మొట్టమొదటి గురువు. మా అన్నయ్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. మా అన్నయ్య ధ్యానం చేసేవాడు. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే చెల్లె ధ్యానం చేసుకో బాగుంటుంది అని అంటే నేను అట్లా 3 years నేను ధ్యానం చేయలేను. తర్వాత తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వచ్చింది నాకు. తలనొప్పి వస్తే ఆ తలనొప్పి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చిన. ఏడుస్తూ ఉండేదాన్ని. తలనొప్పి వచ్చేది, ఏడుస్తూ ఉంటే మా అన్నయ్య ఉండి అన్నాడు, ఇవి గత జన్మలో చేసుకున్న పాపకర్మలు, ఇవి నువ్వు ధ్యానం చేస్తే బతుకుతావు లేకపోతే బతుకవు అన్నాడు. అప్పుడు నాకు పిల్లలు చిన్నగా ఉన్నారు. అయితే నేను అనుకున్నా నా పిల్లలు ఏమవుతారు, నా మీద నాకు ఆలోచన లేకుండా అయ్యో నాకు చిన్న పిల్లలు, నా పిల్లలు ఎట్లా అని బాధతోటి హాస్పిటల్లో చూపించుకున్నా కానీ ఏం లేదమ్మా నీకు అని అన్నారు. అంటే సరేలే అని చెప్పేసి మా అన్నయ్య నీకు హాస్పిటల్లో చూపిస్తాను, నేను 1,00,000 రూపాయలు అయినా సరే ఖర్చు పెట్టి నేను హాస్పిటల్లో చూపిస్తాను అన్నాడు. అన్నాక ఇట్లా నేను ధ్యానం చేసుకొచ్చెళ్ళి అని ఆ ట్యాబ్లెట్లు అన్నీ మానేసి నేను హాస్పిటల్లో చూపించుకున్న అన్నీ ఏవైనా కానీ నాకు అర్థం కాలేదు. మొహం అంతా వాపు రావడం, కాలు చేతులన్నీ వాపు రావడం అట్లా జరిగింది అన్నట్టు. అట్లా జరిగితే ట్యాబ్లెట్లన్నీ పక్కకు పెట్టి ధ్యానంలో నేను నానాటి బతుకు నాటకము కానక అనేది కన్వల్యమని ఆ పాటలు, యోగ వేమన పద్యాలు అవన్నీ పెట్టి ధ్యానంలో కూర్చోబెట్టాడు. కూర్చుండబెట్టిన ఒక 15 daysకే ఇక్కడ కర్నూలులో ధ్యాన మహాయజ్ఞం ఉంది, వెళ్దాం చెల్లె అంటే సరే అని మా అన్నయ్య ఎంబడి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. చిన్న పాప ఉండే నాకు 3 years అమ్మాయి. ఆ పాపను తీసుకొని వెళ్ళాను. వెళ్ళినప్పుడు పోగానే అక్కడ సార్ కూర్చొని తిన్నారా అన్నాడు పత్రి సారు. అంటే తిన్నాం సార్ అని చెప్పేసి పోయి సార్ ఇట్లా ధ్యానంలో కూర్చున్నాను. నా ఇక్కడ నుంచి ఏందో ఇట్లా తలలో నుంచి కింద పడిపోయినట్టు అనిపించి అప్పటి నుంచి నాకు తలనొప్పి తగ్గిపోయింది. ఓహో, ఈ ఆంధ్రలో ఇంత బాగా ధ్యానం చేస్తున్నారు, మన తెలంగాణలో ధ్యానం లేదు, ఈ తెలంగాణలో ఇట్లా ధ్యానము చెప్పాలి అని చెప్పేసి నేను పిల్లలు స్కూల్కు పంపించేటప్పుడు నాకు తగ్గిపోయింది కదా అనేసి ఇట్లా అందరు చేయాలనేసి స్కూల్లో వచ్చిన టీచర్స్కు, పేరెంట్స్కు, స్కూళ్ళల్లో, కాలేజీలల్లో ఇంటింటి ధ్యానం అని 41 days ధ్యానం అని అలా బాగా ఫుల్ ప్రచారం చేసేదాన్ని. ప్రచారం చేసినప్పుడు అసలు నా తలనొప్పి, నాకు అనారోగ్యం ఉన్నదంటే ఇట్లా నేను మర్చిపోయినా, అంత బాగైపోయినా నేను. అట్లా బాగైపోయినాక ఒక 10 years తర్వాత మళ్ళీ ఈ ధ్యానం అనేది తగ్గిపోయి ధ్యానంను పట్టించుకోకుండా ప్రచారం చేసుకుంటా ఇంటి ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లా కొంచెం ధ్యానం తగ్గింది. ధ్యానం తగ్గినాక నాకు ఏమైందంటే మళ్ళీ నాకు తల తింపడం స్టార్ట్ అయింది. ఏంటిది అనుకుంటా సాధన చేస్తున్నా. ఒక 3 years ఇట్లా చేసినాక ఇట్లా తగ్గలేదు. అయితే తగ్గకపోతే మళ్ళీ తలనొప్పి ఇట్లా వస్తుంది కదా అని చెప్పేసి అది ఎప్పుడంటే నేను ధ్యానంలోకి వచ్చినాక, నేను 5లో ధ్యానంలోకి వస్తే 20లో నాకు మళ్ళా బ్రెయిన్ ట్యూమర్ అనేది బయటపడి నాకు బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అన్నట్టు. అంటే నాకు ఏమి ఇష్టం ఉండే, నేను అసలు ధ్యానం అనే ఆయుధం ఉంది, నేను ఆపరేషన్ చేయించుకోను, నేను ధ్యానమే చేస్తాను, బాగా సాధన చేసడం స్టార్ట్ చేసినా కానీ నాకు శరీరం సహకరించట్లేదు. అయితే తపోవనం అని ఉంది బీబీ నగర్లో. ఆ తపోవనంలో ధ్యానం చేద్దాం అనేసి మా సార్ గిట్లా తీసుకెళ్ళిండు అక్కడ. అయితే 2 days అక్కడ ధ్యానం చేసినాక ఒక రోజు 6 o'clock వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చుంటే నా ఇన్నర్లో నుంచి నాకు అనుభవాలు వస్తున్నాయి అన్నమాట. ఎట్లా అంటే అది ఎవరో కనిపించట్లేదు, వినిపించట్లేదు. నా ఇన్నర్ నుంచి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అధర్మం నుంచి ధర్మం వైపు, అసత్యం నుంచి సత్యం వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు అనేసి వస్తుంది. ఎవరు నాకు సందేశం ఇచ్చేది ఇట్లా వస్తుంది ఎవరు అని చెప్పేసి అంటే నేను అసలు చదువుకోలేదండి. మొట్టమొదటి చెప్పేది ఏంటంటే మా అమ్మ వాళ్ళు నన్ను బడికి ఇట్లా పంపించలేదు. అయితే నేను ఎప్పుడు ఏది వినలేను. నాకు హైదరాబాద్ అంటే ఇట్లా తెలియదు, ఎందుకంటే నాకు అనారోగ్యం లేనప్పుడు నేను మెదక్లోనే ఉండేదాన్ని. నాకు హైదరాబాద్ అంటే ఇట్లా తెలియదు, నేను ఏ బుక్స్ చదవలేను, నేను చదవలేను. ఇక్కడ నువ్వు ధ్యానం చేసే ప్లేసు ఇది, విశ్వామిత్రుడు తపస్సు చేసిన ప్లేస్ ఇది, నీకు సందేశం ఇచ్చేది విశ్వకర్మ వచ్చి నీకు సందేశం ఇస్తుండు అని చెప్పారు. అంటే విశ్వకర్మ అంటే ఎక్కడుంటాడు, మహాభారతంలో ఉంటాడు అని చెప్పేసి వచ్చింది. మహాభారతంలో విశ్వకర్మ ఎందుకు ఉంటాడు, శ్రీకృష్ణుడు కదా అనుకుంటే లేదు అక్కడ మహాభారతంలో వస్త్రాలు అవన్నీ తయారు చేసినోడు విశ్వకర్మనే, నీకు విశ్వకర్మనే వచ్చి సందేశం ఇస్తున్నాను. మరి వీళ్ళందరూ సందేశం ఇస్తుంది, నేను ఇంత సాధన చేస్తున్నా, నాకు ఈ తలనొప్పి అనేది ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు ఈ అనుభవము
ఈ ప్రపంచానికి తెలియజేయడానికే నువ్వు భూమి మీద జన్మ తీసుకొని వచ్చినావు అని సందేశం ఇస్తుంది. మరి ఇవన్నీ నాకు శరీరం సహకరిస్తేనే కదా నేను ఇవన్నీ చేసేది, మరి ఎట్లా చేయాలి నేను అని చెప్పేసి అంటే ఆ సూర్య భగవానుడు ఈ అనుభవాలన్నీ నీ మైండ్లో ఫీడ్ చేసి చూస్తారు. నీకు అవకాశం వచ్చినప్పుడు ఈ అనుభవాలు నువ్వు చెప్పండి అని మళ్ళీ మాస్టర్స్ సందేశం ఇచ్చారు. అట్లా నేను 6 o'clock పోయి కూర్చుంటే 11 o'clock దాకా అనుభవాలే నాకు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓహో ఇది చాలా మిరాకిల్ అని చెప్పేసి అక్కడికి ఆ ఆశ్రమానికి ఒక ఆయన నరసింహగౌడ అనేసి సిద్దిపేట నుంచి అక్కడికి వచ్చిండు అన్నట్టు. మేడం మన శరీరం మనకు సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాము, నువ్వు ధ్యానంతో తగ్గించుకుంటా అంటున్నావు కానీ నీకు చాలా ఇబ్బందిగా ఉంది, నీ మెడలన్నీ వంగిపోతున్నాయి, నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకో, ఆ చేసేటోడికి చేసుడైనా ఇట్లా భగవంతుడే కదా, నువ్వు ఆపరేషన్ చేయించుకో అంటే ఆ తెల్లవారే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యి అక్కడ ఉండి ఆపరేషన్ చేయించుకుంటప్పుడు అక్కడ 15 days నన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. అప్పుడు పత్రి సార్ తోటి 3 నెలలు 4 నెలల నుంచి నేను సాధన చేస్తున్నా. ఎప్పుడు గిట్లా నాకు పత్రి సార్ కనిపించలేదు. కానీ 15 days అయినాక ఒక 4 days అయితే నాకు ఆపరేషన్ అవుతుంది అనగా పత్రి సార్ నాకు కలలో వచ్చి నాకు ఇట్లా లోపలికి ఇట్లా ఊదినట్టు అనిపించింది. మన పిల్లలకు కదా దిష్టి మంత్రం వేస్తే ఎలా అనిపిస్తుంది చూడండి, అలా అనిపించింది. అలా అనిపించినప్పుడు నేను అయ్యో పద్మ సార్ వచ్చిండు, నాకు తక్కువైపోతుండేనేమో, నేను నోరు చాపలేను అని చెప్పేసి మళ్ళా తెల్లారు అట్లే కళ వచ్చింది. కళ వస్తే సార్ వచ్చిండు అని నేను సార్ దగ్గర గుర్తుతుంటే సారీ అన్నాడు, నీకు బాగా ఎక్కువైతుంది పో నువ్వు అన్నాడు. ఆ తర్వాత నాకు ఆపరేషన్ అయింది. నేను ఒకటే అనుకున్నాను, నేను ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగస్వామిని అయ్యి ఏ జన్మలో ఏ పాపాలు చేసినో ఈ జన్మలో పాపాలు అనుభవిస్తున్నా, ఇట్లా భగవంతుడే కదా నువ్వు ఆపరేషన్ చేయించుకో అంటే ఆ తెల్లవారే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యి అక్కడ ఉండి ఆపరేషన్ చేయించుకుంటప్పుడు అక్కడ 15 days నన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. అప్పుడు పత్రి సార్ తోటి 3 నెలలు 4 నెలల నుంచి నేను సాధన చేస్తున్నా. ఎప్పుడు గిట్లా నాకు పత్రి సార్ కనిపించలేదు. కానీ 15 days అయినాక ఒక 4 days అయితే నాకు ఆపరేషన్ అవుతుంది అనగా పత్రి సార్ నాకు కలలో వచ్చి నాకు ఇట్లా లోపలికి ఇట్లా ఊదినట్టు అనిపించింది. మన పిల్లలకు కదా దిష్టి మంత్రం వేస్తే ఎలా అనిపిస్తుంది చూడండి, అలా అనిపించింది. అలా అనిపించినప్పుడు నేను అయ్యో పద్మ సార్ వచ్చిండు, నాకు తక్కువైపోతుండేనేమో, నేను నోరు చాపలేను అని చెప్పేసి మళ్ళా తెల్లారు అట్లే కళ వచ్చింది. కళ వస్తే సార్ వచ్చిండు అని నేను సార్ దగ్గర గుర్తుతుంటే సారీ అన్నాడు, నీకు బాగా ఎక్కువైతుంది పో నువ్వు అన్నాడు. ఆ తర్వాత నాకు ఆపరేషన్ అయింది. నేను ఒకటే అనుకున్నాను, నేను ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగస్వామిని అయ్యి ఏ జన్మలో ఏ పాపాలు చేసినో ఈ జన్మలో పాపాలు అనుభవిస్తున్నా, మనకు పత్రి సార్ చెప్పాడు ఒకటే, మేఘాలు లేని వర్షాలు రావు, మన పాపాలు లేని రోగాలు రావు, ఏ జన్మలో ఎవరికి ఏం పాపం చేసిందో నాకు తెలియదు, ఆ పాపాలన్నీ కడిగేసుకొని పుణ్యం మోక్షం సంపాదించుకోవడానికి నా శరీరము నాకు సహకరించి నేను విశ్వ కళ్యాణ కార్యక్రమంలో భాగస్వామిని అయ్యి నేను వర్క్ చేయడానికి నా శరీరం నాకు సహకరించాలి అని చెప్పేసి నేను సంకల్పం పెట్టుకొని యూట్యూబ్లో కర్మ విపాక ధ్యానం అని వైజాగ్ వంశీసార్ క్లాసుని ప్రతిరోజు నేను కర్మ విపాక ధ్యానం చేస్తూ నాకు ఆపరేషన్ అయినాక ఇట్లా ఈ ఎన్నుపూస కొంచెము, ఇది ఎన్నుపూస కాదు ఇక్కడ మెడ నరము అరిగిందమ్మా అని ఇట్లా మెడలు లేవరాలేదు, కిందికి వంగిపోయినాయి. అసలు చాలా చాలా బాధపడ్డా. కానీ ఆ బాధని నేను బాధలాగా తీసుకోలేదు. నాకు ధ్యానం ఉంది కదా, ఆపరేషన్ పోయేటప్పుడు ఇట్లా నేను ఒక ఇంచు మందంగా ఇట్లా నేను భయపడలేను, నా గురించి నాకు ఉండు, నాకు భయం ఎందుకు అనేసి నేను అలా ఉండిపోయి నేను బాగా సాధన చేసుకుంటా. మళ్ళా నేను పాత పద్మలాగా అయిపోయి నేను ఎంత ప్రచారం చేయాలి, మళ్ళీ నేను వెళ్ళి ఇంట్లో కూర్చోవడానికి నేను భూమి మీద జన్మ తీసుకోలేదు. నాకు ధ్యానంలో నాకు మాస్టర్స్ వచ్చి సందేశం ఇచ్చిర్రు. నేను మళ్ళీ ఊరూరు గ్రామం తిరిగి నేను ప్రపంచం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేయాలి, సాకార ప్రచారం చేయాలి, ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగస్వామిని అయి నా వంతు వరకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు పత్రి గారిని కలవడం లాంటిది ఏదైనా జరిగిందా? పత్రి సార్ను చాలా కలిసాను నేను. పత్రి సారు ఎలా అంటే సారు ముందుకెళ్తే నాకు భయం అవుతుంది అనేసి సారు నాకు కళలో వచ్చి 2012 కంటే ముందే ఆయన కళలో చెప్పేవాడు నాకు. ఏమనంటే అది నీకు కర్మలు చాలా ఉన్నాయి, నువ్వు 2012 లోపే నువ్వు బాగా సాధన అయ్యి నువ్వు ధ్యాన ప్రచారం కాదు చేసేది, ధ్యాన సాధన బాగా చెయ్యి అని చెప్పాడు. చెప్తే నేను సార్ తోటి అన్నాను, సార్ నాకు మీ ముంగట మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, నేను కళలో వచ్చి మీరు ఇట్లా చెప్పారు సార్ అని అంటే అవునా కళలో వచ్చిందా అవునా అన్నాడు. అని అట్లా చాలాసార్లు నాకు కళలో కనిపించడం మాట్లాడడం కళల్లో ఎక్కువ కనిపిస్తాడు. అయితే దాని గురించి వంశీ సార్ చెప్పిండు అన్నట్టు, మనకు ఎలాంటి కళ పడ్డా కానీ
మనం కళ అని అనుకుంటాం కానీ, మనం ప్రాపంచకంగా ఉన్నప్పుడు కళ అనుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా మనకు గురువులు వచ్చి సందేశం ఇస్తారు, అది కరెక్టే అని చెప్పిర్రు. అప్పటి నుంచి నేను ఎంత పెద్ద ఈ ప్రాబ్లం వచ్చినా కానీ ధ్యాన సాధన మాత్రం ఒక్క రోజు ఇట్లా నేను మానలేదు. నాకు ఆపరేషన్ అయినప్పుడు ఇట్లా టేటాల నిద్ర పట్టకున్నా కానీ మా అన్నయ్య వచ్చి, చెల్లె నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఈ సాధన చేసుకో, నీకు అదే తగ్గిపోతుంది అని చెప్పిండు. కాబట్టి నాకు నా భర్త కానీ, నా కొడుకు కానీ, నా బిడ్డ కానీ నాకు ధ్యానానికి కానీ ఎంతో నాకు సహకరించారు. మళ్ళీ నాకు ఒక అనుభవం ఏమొచ్చిందంటే, ఈ మెడల్ నొప్పులు ఉన్నాయని అన్నాను కదా, ఆ మెడల్ నొప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది అని అనుకున్నప్పుడు, ఒకనొక జన్మలో నేనంట కోతులు చెట్టు మీద ఉంటే మా పిల్లల దగ్గరకు వస్తాయని పెద్ద కర్ర తీసుకొని ఆ కోతులను గొంతులలో పట్టి పట్టి గుచ్చినట్టుగా నాకు వచ్చింది అన్నట్టు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళా తెల్లారి కళ్ళలో మళ్ళా అట్లే వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఓహో నేను ఆ జన్మల ఈ పిల్లల గురించే నేను కోతులను కొట్టినాను, ఆ పిల్లలే ఈ జన్మల మళ్ళీ నాకు సేవ చేసుకోవడానికి నా కడుపులోనే ఉట్టి నాకు సేవ చేస్తుర్రు, వీళ్ళు నాకు పెద్ద గురువులు. నేను ఎందుకంటే నేను పుట్టుక నుంచి శాకాహారిని, నేను నాన్ వెజ్ తినను. ఒకటి ఎగ్ తినేదాన్ని, పెళ్ళి అయినాక ఆ ఎగ్తో పాటు ఒక 3-4 సంవత్సరాలు నాన్ వెజ్ గిట్లా తినిపించారు మా వాళ్ళు. అది గిట్లా మళ్ళీ ధ్యానంలోకి వచ్చినాక అన్ని మర్చిపోయి మా పిల్లలైతే పుట్టుక నుంచి వాళ్ళు శాకాహారులే. వాళ్ళు బయట ఇళ్ళల్లో గిట్లా మంచి నీళ్ళు గిట్లా తాగారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా బాబు కానీ మా పాప కానీ బాక్స్ కట్టుకొని అక్కడికి వెళ్తాము, బాక్స్ కట్టుకొని వెళ్తాము. నేను మట్టుకు ఎందుకంటే ఇక సమాజంలో ఉన్నా కాబట్టి నాది వెజిటేరియన్ తింటాను అక్కడ, కానీ మా పిల్లలు అయితే అంత శాకాహారులుగా శుద్ధిగా ఉన్నాము మేము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ధ్యాన అనుభవాలను మా కేవీఎన్ న్యూస్తో షేర్ చేసుకున్నందుకు. విన్నారు కదండి పద్మ మేడం గారు చెప్పిన తన ధ్యాన అనుభవాలు. మళ్ళీ మరొక మాస్టర్స్తో వారి యొక్క ధ్యాన అనుభవాలతో మేము ఉంటుంది. కేవీఎన్ న్యూస్తో కెమెరామ్యాన్ సురేష్, ఏంజల్ లక్ష్మి.